హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీఆర్ హోమ్. ఈరోజు మన వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. సో ఈ ప్యాంట్ కోసం అయితే నేను 2.5 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఈ పాయింట్కి 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను హైట్ వచ్చేసి 41 ఇంచెస్ పెడుతున్నానండి. ఈ టోటల్ 41 ఇంచెస్ హైట్లోనే పైన మనం బెల్ట్ కోసమని 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. అలాగే కిందికి వచ్చేసి 2 ఇంచెస్ బాటమ్ ఫోల్డ్ ఉంటుంది కదా, దానికోసమని మార్క్ చేసుకుంటున్నా. సో టోటల్ మధ్యలో 37 ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న పాయింట్స్ దగ్గర స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ప్యాంట్ బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ హైట్ ఎక్కువ ఉండాలండి. అందుకోసమని క్లాత్ కొంచెం పైన ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్క్స్ పైన స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నడుము లూజు 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఈ 10 ఇంచెస్ నేను ఎలా తీసుకుంటున్నాను అనేది స్క్రీన్ పైన క్యాలిక్యులేషన్ పెడతాను, చూడండి. ఇక్కడ నేను క్రాస్ లెంత్ డ్రా చేసుకోవడానికి స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. క్రాస్ లెంత్ అంటే కోరా అండి, ప్యాంట్ కోరా ఉంటుంది కదా, సో దానికోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్ట్ పట్టి 2 ఇంచెస్ ఉంటుంది కదా, అది వదిలేసి అక్కడి నుండి 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ లెంత్ కూడా హిప్ సైజుని బేస్ చేసుకొని తీసుకోవాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు క్యాలిక్యులేట్ చేసుకొని మనం కోరా లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు క్రాచ్ ఎక్స్టెండ్ కోసం మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉన్నవారు 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్నవారు 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రెయిట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెయిట్గా టేప్ని పెట్టేసి అది ఎంత వచ్చిందో కౌంట్ చేసుకొని దాన్ని మధ్యలో ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఆ ఈక్వల్ పార్ట్స్ అయితే నాకు 6.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 6.5 ఇంచెస్ని మనం బాటమ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్కి లెఫ్ట్ సైడ్ 3 ఇంచెస్, రైట్ సైడ్ 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ క్రాచ్ ఎక్స్టెండ్ నుండి మనం ఒకటి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అది మనది ఎండ్స్ అనేటివి కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు మెల్లిగా కర్వ్ షేప్ వచ్చే విధంగా ఈ పాయింట్స్ని మనం మెల్లగా మార్క్ చేసుకోవాలి. సో దట్ మనకు స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ వచ్చిందో. ఇప్పుడు మనం ఆ మార్కింగ్ పైన కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీసెస్ని మన అటు సైడ్ క్లాత్ ఉంది కదా, దానిపైన బ్యాక్ పార్ట్ కోసం సెట్ చేసుకోవాలి. నడుం దగ్గర పైన కొంచెం లెంత్ ఎక్కువ ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. క్రాచ్ లెంత్ సైడ్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకంటే మనం కూర్చోడానికి, లేవడానికి ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి కాబట్టి బ్యాక్ సైడ్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలి. సో అందుకోసం అనేసి మనం క్రాచ్ లెంత్ సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ ఆల్ ఓవర్ టోటల్ పైనుంచి కింది వరకు 2 ఇంచెస్ ఎక్కడ మనం టేప్తో కొలిచిన 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు మనం మార్క్ చేసుకొని కింది వరకు ఇలా డ్రా చేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ పార్ట్కి. మళ్ళీ ఇటు సైడ్ అవసరం లేదు, కోరా లెంత్ సైడ్ వైపు ఉంటే సరిపోతుంది. ఇటు సైడ్ అవసరం లేదు. ఇటు సైడ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో దాని విధంగానే మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనం యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకున్నాక కోరా లెంత్ సైడ్ 2 ఇంచెస్ హైట్ ఉండేలాగా మనం క్రాస్గా
ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్గా మార్కింగ్ అనేది చూపించలేదండి, సారీ. కటింగ్ మాత్రం తెలుస్తుంది మీకు, నేను మళ్ళీ అక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఈ విధంగా ప్యాంట్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా క్రాస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదు, సారీ. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి కోరా లెంత్ సైడు 2 ఇంచెస్ హైట్ అనేది ఎక్కువ వచ్చేలాగా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇవి నాకు ఒరిజినల్ సైడ్ ఉన్నాయి, సో నేను వీటిని ఆపోజిట్ సైడ్ సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ప్యాంట్ క్రాస్ లెంత్ సైడ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ అనేది కింద వేసుకొని ఫ్రంట్ పార్ట్ని దీనికి ఆపోజిట్గా, అంటే క్లాత్ అనేది ఆపోజిట్గా ఉండే విధంగా పైన ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం సైడ్కి ప్యాంట్ సైడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి సెట్ చేసుకొని. క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుందని అస్సలు టెన్షన్ పడకండి, స్ట్రైట్ కట్ ప్యాంట్కి ఈ విధంగానే ఉంటుంది. ఇలా మనం స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత బాటమ్ ఫోల్డ్ ఉంటుంది కదా, దానికోసమనే మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మార్క్ని ఈ విధంగా మలిచి కుట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్ స్టిచ్చెస్ కోసం ఇలా మధ్యలో ఈ విధంగా సెట్ చేసుకొని మిడిల్ నుండి సపరేట్గా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అలా అయితే మనకి ప్యాంట్ బాటమ్ సైడ్ ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం నడుం దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా వేస్ట్ బెల్ట్ కోసం, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది కొంచెం క్రాస్ తీసుకున్నాం కాబట్టి మనకు అది స్టిచెస్ అనేది కరెక్ట్గా రాదండి. అందుకోసమని చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ని బట్టి ఎలాస్టిక్ని తీసుకోవాలి. నేను 28 ఇంచెస్ ఎలాస్టిక్ని తీసుకుంటున్నాను. దీన్ని ఒక పిన్ సహాయంతో మనం ఫిట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ 2 కొనలని మనం మళ్ళీ బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, పర్ఫెక్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MPR Home.